of cross, that's the message. సిలువ యొక్క గ్యారంటీ, సిలువ నిబంధన యొక్క స్థిరత్వం, సిలువ నిబంధన యొక్క వాగ్దానం. I'm talking about the surety of the covenant of the cross. Acts chapter 13 verse 34. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. రైట్, దేవుడు దావీదుకు కొన్ని వరాలు ఇచ్చాడు. ఈ సిలువ ద్వారా ఏం చేస్తారంటే, క్రాస్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫరింగ్ ద మెర్సీస్ ఆఫ్ డేవిడ్ టు దోస్ హూ బిలీవ్ జీసస్. ఎవరైతే సిలువ వద్దకు వచ్చి యేసు ప్రభువుని నమ్ముతారో, దేవుడు ఏ కృపలను అయితే దావీదుకి ఇచ్చాడో అదే కృపలను సిలువను నమ్మిన వారికి కూడా ఇస్తారంట. ఎంతమంది కూడా సిలువను నమ్ముతున్నారు? yes, you are believing cross. సిలువను నమ్మడం అంటే ఈ వాక్యములో చదవడం వల్ల ఈ వాక్యము ఆ సిలువ యొక్క గ్యారంటీని పెంచుతుంది. The word of God increases the guarantee of the power of promise that Jesus gave through the cross. Hallelujah. సిలువ నిజం, it's not a lie. ఆయన దెబ్బల వలన స్వస్థతని ఇక్కడ 100 మందిని చూసాం కదా. 4th stage క్యాన్సర్స్ వి 2 కళ్ళు తెరవబడుట, ఆమె స్వస్థపడబడుట, వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఆమె సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. What a mighty God we serve. Yes. Now దావీదుకి ఇచ్చిన కృపల గురించి మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. ఎందుకు దావీదుకి ఇచ్చినటువంటి వరం ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే, And as concerning that he raised him up from the dead, now no more to return to corruption, he said in this way, I will give you the sure mercies of David. అంటే యేసు ప్రభువారు శిలువలో మరణించి తిరిగి లేచినందుకు మనకి ఏమిస్తున్నాడు? షూర్ అంటే గ్యారంటీ, కృపలు. అంటే కృప చూపిస్తాడు. చూపిస్తాడా? చూపించడా? అందుకే నాకు ఏమంటున్నాడు? ఐ విల్ గివ్ యూ ద షూర్ మెర్సీస్, షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. క్రాస్ ఈజ్ నథింగ్ బట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. డేవిడ్ మెస్డ్ అప్, డేవిడ్ వాజ్ అన్వర్తీ. Did God bless David? Yes. దావీదు అర్హుడు కాదు, దావీదు అర్హుడు. తన తల వెంట్రుకల కంటే ఎక్కువ పాపం చేసేసాను అన్నాడు, నా వల్ల కాదు అన్నాడు. అలాంటి దావీదుకు కృపలు దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఎంత గ్యారెంటీకి ఇచ్చాడు? 100%. ఇన్ని పాపాలు చేశాను కదా అంటే నో. క్రాస్ ఈజ్ నథింగ్ బట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ష్యూర్ మెసేజ్ ఆఫ్ గాడ్. అంటే మన జీవితంలో మన శరీర బలహీనతల వల్ల, అవునా, మనం చేసిన పాపముల వల్ల ఒక్కొక్కసారి మనం ఉండే డౌట్ లోకములో దేవుడు నిజంగా ఆశీర్వదిస్తాడా, ఆశీర్వదించడా, ఇస్తాడా లేదా అనే డౌట్ క్రియేట్ చేస్తాడు. ద డెవిల్ విల్ క్రియేట్ ఎ డౌట్ రిగార్డింగ్ ది ప్రామిసెస్ ఆఫ్ గాడ్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీకు దావీదు వరములను ఇస్తాడు. అక్కడ యాక్చువల్గా ట్రాన్స్లేషన్ తప్పు తెలుగులో, అవునా? ఏమని ఉండాలా? షూర్ మెర్సీస్ అంటే గ్యారంటీ కృపలో ఉండాలి తెలుగు, అవునా? ఓకే. నా ఈ కృపల గురించి మనం స్టడీ చేద్దాం. ఎంత గ్యారంటీ దేవుడు దావీదుకి ఇస్తున్నాడు అంటే దేవుడిని బట్ట దావీదుని బట్ట చూద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14 నుంచి 17. జెర్మియా చాప్టర్ 33 14 to 17. జెర్మియా చాప్టర్ 33 14 to 17. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనము మీద కూర్చుండువాడొకడు దావీదునకు ఉండకుండక మానడు. ఏమండి? ఇశ్రాయేలు యొక్క సింహాసనం మీద కూర్చుండువాడు దావీదుకి ఉండకుండా మానడు. చదువమ్మా. ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యములను అర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడు ఉండక మానడు. మరియు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? ఒకవేళ నేను పగటు రాత్రి, ఎన్ని సంవత్సరాల నుంచి పగలు రాత్రి వస్తుంది చెప్పండి? ఎప్పుడైనా పగలు రాకుండా ఉందా? రాత్రి రాకుండా ఉందా? ఎవరైనా ఇప్పుడు మొత్తం ఒక నెల పాటు కంటిన్యూస్గా పగలే ఉందా? ఒక నెల అంతా రాత్రే ఉందా? ఎప్పుడైనా ఈ నిబంధన ఉల్లంఘించడం చూసారా?
చూడలేదు కదా, చదవండి. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవనట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడలా. ఒకవేళ ఎవరైనా భంగం చేయగలరా? ఎంత సైంటిస్ట్ అయినా భూమిని ఎలా పట్టుకొని ఆపేయగలరా? పోనీ సూర్యుని పట్టుకొని ఆపేయగలరా? చంద్రుని పట్టుకొని ఆపేయగలరా? పోనీ ఎవరైనా దీన్ని నిబంధనను ఉల్లంఘించగలరా? ఇప్పుడు దాకా ఎవరైనా ఉల్లంఘించారా? ఓకే, ఒకవేళ ఎవరైనా ఉల్లంఘిస్తే చదవండి. నా సేవకుడైన దావీదు సింహాసనము మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధన ఆపగలిగితే అప్పుడు దావీదు నుంచి ఒకడు ఈ సింహాసనం మీద కూర్చోడంట. హల్లెలూయా. అంటే ఈ భూమిని, ఈ సూర్యచంద్రుడిని, పగలని రాత్రిని ఎవడు ఆపలేడు గనక దావీదు నుంచి వచ్చినోడు ఒకడు ఎప్పుడు కూడా సింహాసనం మీద కూర్చుండాల్సిందే. ఎంత గ్యారెంటీ ఇస్తున్నాడు ఈ నిబంధనకి? మరి దావీదు పాపం చేశాడు కదా, దానికి కనెక్షన్ ఉందా కనెక్షన్? లేదు. లుక్ ఎట్ ద గ్యారెంటీ, లుక్ ఎట్ ద గ్యారెంటీ ఆఫ్ ద ప్రామిస్. అంటే ఈ లెక్కన ఇక్కడ ఎంతమంది ఆశీర్వదించబడగలరు? ఈ పాటికి మనం అంతా బ్లెస్ అయిపోవాలి కదా. ఏదో డౌట్ చేత అలా కూర్చుని కాళ్ళు చేతులు కట్టేసాయి నేను పక్కన, ఈ పాటికి నువ్వు చాలా బ్లెస్ అయిపోవాలని అడిగాను. ఎస్, డౌట్ 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 ఈజ్ క్రియేటింగ్. ఇస్తాడా ఇవ్వడా? గ్యారంటీయా కాదా? దేవుడు ఎంత గ్యారంటీ ఇస్తున్నాడు దావీదుకి? ఒకవేళ ఎవడైనా పగల్ని రాత్రిని ఆపగలిగితే అప్పుడు దావీదు నుంచి ఒకడు సింహాసనం మీద కూర్చోకుండా ఆపగలడు. ఎవరైనా ఆపగలరా? లేదు. సో దేవుడు ఏంటంటే, గాడ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్యాషన్. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్యాషన్. ఎప్పుడైనా ఒకటి చెప్పినప్పుడు ఆయన తన హృదయంతో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడంటే ఎంత గ్యారంటీగా చేస్తున్నాడు. హల్లెలూయా. హీ వాంట్ టు రివీల్ హౌ గ్యారంటీ హీ వాంట్ టు బ్లెస్ డేవిడ్. అంటే దావీదుకి ఎంత గ్యారంటీ ఇస్తున్నాడండి? శాశ్వత గ్యారంటీ ఇస్తున్నాడా లేదా? ఎస్. As long as the earth remains, the promise is guaranteed. అంటే ఈ పాటి క్రైస్తవులను చూసి లోకమంతా ఏమనాలా? బ్లెస్ అయితే ఏళ్ళకి బ్లెస్ అవ్వాలరా అని చెప్పాలా. హల్లెలూయా. మరి ఇంత గ్యారంటీ ప్రామిస్, ఆశీర్వాదం ఏమైంది? పక్కన ఇంత గ్యారంటీ ప్రామిస్ ఏమైంది అంటాను అడగండి. When God is giving so sure of the promise, what is stopping? మిమ్మల్ని ఏమైనా ఆపుతుందా? పక్కన అడగండి. మిమ్మల్ని ఏం ఆపుతుందని అడగండి. ఏదైనా ఆపగలదా మిమ్మల్ని? నథింగ్. అంటే the one to stop the promises of God has not been created. Hallelujah. అది ఆపగలిగితే దాన్ని ఆపే శక్తి నీకే ఉంది. Hallelujah. అంటే జరిగేటట్టు నువ్వే జరిగించుకోవాలా, ఆపడం కూడా నీ పనే. ఇక ఈ భూమి మీద ఎవడు కూడా దాన్ని ఆపలేడు. Once God is so powerful in blessing people. అంటే ఇంతకాలము క్రైస్తవులు ఆశీర్వదించుకోవడకుండా అడ్రై ఏంది? అవిశ్వాసము. నువ్వే అన్నాను పక్కన వెళ్తాడు. అది కూడా ఏంటంటే డౌట్ వాక్యం అన్నబట్టి. ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఇస్తాను ఇవ్వను, అంత నా చిత్తం అన్నాడా? ఏమంటున్నాడు? పగలో రాత్రి నిబంధన ఎవడైనా ఆపగలిగితే దావీదు బ్లెస్ అవ్వకుండా ఉండడు. హల్లెలూయా. వాట్ ఎ గ్యారంటీ గాడ్ వీ హ్యావ్. అంటే ఎవడైనా బ్లెస్ అవ్వలేదంటే అది ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రిమైన్ అన్బ్లెస్డ్. పక్కన చెప్పండి, ఆశీర్వదించబడకుండా ఉండడం అసాధ్యం అని చెప్పండి. నువ్వు ఆశీర్వదించబడ్డావంటే ఆశ్చర్యం కదా. ఆశీర్వదించబడకపోతే ఆశీర్వదించబడలేదా అని ఆశ్చర్యపడాలి. స్వస్థపడలేదా అప్పుడు ఆశ్చర్యం. డబ్బులు రాలేదా? డబ్బులు వచ్చాయి, కొడిసిపడయ్యా, ఓహో రాలేదా? ఆశ్చర్యపోవాలి. అవునా? అంటే ఇప్పుడు ఎంత గొప్ప నిబంధన ఇచ్చిన తర్వాత ఆశీర్వదించబడితే ఆశ్చర్యమా? ఆశీర్వదించబడకపోతే ఆశ్చర్యమా? మరి క్రైస్తవుడి పరిస్థితి ఏంటి మరి అసలు? వై ఆర్ ద రిలీజియన్, మతము అనండి, అంటే ఎంత పాయిజనస్ ఓ మతము చూడండి. హల్లెలూయా. రిలీజియన్, ద మోస్ట్ పాయిజనస్ ఇస్ రిలీజియన్ అండ్ డినామినేషన్ ఈజ్ ఎ డౌట్ క్రియేటింగ్ సర్పెంట్ డిస్ట్రాయింగ్ ద కవెనెంట్. హల్లెలూయా. ఇంత గొప్ప వాగ్దానాన్ని ఏం ఆపుతుంది? ఎవడన్నా ఆపగలడా? The church is stopping itself with these wonderful promises. What a great promise. Let's read some more verses. అదే అధ్యాయం 20 నుంచి 22 చదవము. 20 to 22. జెర్మియా 33, 20 to 22. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల
నా సేవకుడైన దావీదు సింహాసనము మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. అప్పుడు వ్యర్థమవుతుందంట. అదే అధ్యాయం 33:25-26, ద సేమ్ చాప్టర్, జెర్మియా 33:25-26. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల, భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించిన వాడను నేను కాని ఎడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక, నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జించును. ఇన్ కేస్ భూమి, సూర్యుడు, నక్షత్రము వీటి నిబంధనలు ఎవరైనా మార్చగలిగితే నా కుమారుడైన దావీదు నిబంధనను మార్చొచ్చంట. హల్లెలూయా. చూసారా ఎన్నిసార్లు చెప్తున్నాడు ఇక్కడ అదే అధ్యాయంలో? ఎన్నిసార్లు చెప్తున్నాడు? 2 సార్లు, ట్వైస్. అంటే హౌ స్ట్రాంగ్ ఈజ్ గాడ్ అబౌట్ హిస్ ప్రామిసెస్. అంటే ఈ భూమి మీద పుట్టిన మనిషి ఏ ఒక్కడు బ్లెస్ అయినా బ్లెస్ అవ్వకపోయినా సిలువ నమ్మినోడు బ్లెస్ అయిపోవాలి. క్రాస్, వాట్ ద డెఫినేషన్ రాసుకోండి. క్రాస్, సిలువ అంటే ఏంటి? దావీదు యొక్క సంపూర్ణ కృపలు గ్యారంటీగా ఇవ్వడమే సిలువ. క్రాస్ ఈజ్ నథింగ్ బట్ గెటింగ్ ద షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్ ఈజ్ క్రాస్. సిలువ అంటే ఏంటండి? వాట్ ఈస్ క్రాస్? ద షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. దావీదు, క్రాస్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్, రిసీవింగ్ ద షూర్ మెర్సీస్. No doubt, if anybody can break the covenant of day and night, they can break my blessing which I am going to give to David. Hallelujah. Condition, unconditional? Unconditional blessing. నీవు పరిశుద్ధుడిగా ఉంటే, పాపంగా ఉంటే బాగుంటే అని ఉందా? ఏమీ లేదు. మరి ఈ లెక్కన ఎంతమంది బ్లెస్ అవ్వాలి? ఈ లెక్కన వావ్, వాట్ ఎ గాడ్. అందరూ చెప్పండి, సైతానుడు అబద్ధికుడు. పుట్టడానికి ఆస్కారం లేదు, కడుపులో వెయిన్స్ లేవు, యూట్రస్లో ప్రాబ్లం. బాబు పాప పుడతారా? పుట్టరా? పుడతారా. ఎవ్రీ కోవెనెంట్ హ్యాస్ టు గో త్రూ ద ఇంపాసిబుల్ సర్కమ్స్టాన్సెస్. హల్లెలూయా. ప్రతి నిబంధన, వాగ్దానము కూడా అసాధారణమైన పరిస్థితులు గుండా వెళ్ళాలి. హల్లెలూయా. అక్కడ డౌట్ వస్తుంది. బికాస్ యూ హ్యావ్ టు గో త్రూ సమ్ ఇంపాసిబుల్ స్టఫ్ విచ్ క్రియేట్స్ డౌట్. అలాంటి సమయంలో వాగ్దానాన్ని ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలా. హోల్డ్ ఆన్ టు ద కోవెనెంట్. ఎవ్రీ ప్రామిస్ హ్యాస్ టు గో త్రూ సమ్ ఇంపాసిబుల్ సర్కమ్స్టాన్సెస్. ప్రతి వాగ్దానము కూడా అసాధారణమైన కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళాలా, అసంభవమైన పరిస్థితులు గుండా వెళతావు నువ్వు. కానీ వాగ్దానం నెరవేరుతుందా? నెరవేరదా? నెరవేరుతుంది. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క జీవి బ్లెస్ అవ్వక మానడు. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, తరముల పాటు జ్ఞాపకం నువ్వు నీ పిల్లలు జ్ఞాపకం ఉండేటట్టు బ్లెస్ అయిపోతావు ఈ రోజు నుంచి. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ క్రాస్. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిస్థితి అసాధారణ, రూపాయి కూడా లేదేమో బతకడానికి, బట్ గాడ్ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ. హల్లెలూయా. యూనో గాడ్ వర్క్స్ మిస్టీరియస్ వేస్. అర్థం కాదు, ఒకసారి నీకు అర్థం కాదు విశ్వాసం ఎలా ఉంటుందో, కానీ ఏం చేయాలి? గుడ్డిగా దాన్ని చేసేయాలా. యూ డోంట్ నో హౌ హీ గివ్స్ యూ. యా, ప్రతి క్రైస్తవుడు అర్హుడా కాదా దానికి? ఎస్, వీ డోంట్ నో, బట్ గాడ్ ఈస్ ఎ ట్రూ గాడ్. యూ క్యాన్ సీ దిస్. ఇలాంటి నిబంధన ఇచ్చాడు దావీదుకి, అవునా కదా? యా, ఓకే. 2 Chronicles chapter 1 verse 8. సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేసెను, నీవు నా తండ్రివైన దావీదు ఎడల బహుగా కృప చూపి. ఏమంటున్నాడు? అయ్యా నీకేం కావాలంటే ఏమంటున్నాడు? నా తండ్రికి చూపించావే. ఏ చూపించావు? బహుకృప, అది కావాలంట. హల్లెలూయా. సో ఇఫ్ యు నో ద బ్లెస్సింగ్ ఆన్ ఎ పర్సన్, ఇంత గొప్ప కృప నాకు కూడా కావాలంటున్నాడు. ఎంతమందికి కావాలి ఈ కృప? యా, 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా, రీడ్. సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. ఏమంటున్నాడు? బతికితే ఇలాంటి వాగ్దానంతో బతకాల, నాకు ఇంకేమొద్దు, ఆ వాగ్దానం కావాలి చాలు. శాశ్వత కృపనిచ్చావు కదా, ఆ కృప నాకు కావాలంటున్నాడు. లుక్ ఎట్ దట్ విజ్డమ్. ఇదే జ్ఞానం. అందరూ జ్ఞానం అనండి. జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు? ఇదే, దిస్ ఈస్ కాల్డ్ విజ్డమ్. నో ద మిస్టరీస్ ఆఫ్ ద బైబిల్ అండ్ ఆస్క్ గాడ్.
ఎప్పుడైతే ఇలాంటి దేవుడికి ఒక్క మాట చెప్తావో దావీదు కృపని ఫిక్స్ అయిపోతావు అంతే. అలాగే దేవుడు అలా ఆగిపోతాడు. చూసారా ఆ గుడ్డివాడు దావీదు కుమారుడు అనగానే ఆగిపోయింది. షాక్. దావీదు పేరు ఎత్తితే యేసయ్య ఇంటికి పరిగెట్టుకు వచ్చేస్తాడు ఇంటికి. ఎందుకంటే ఆయన కృప ఇవ్వడం కోసమే సిలువలో ఆయన మరణించాడు. He died to give the mercies of David. So every time you say son of David, అందరూ దావీదు కుమారుడు అని ఆశీర్వదించానండి. ఇది నిజంగా నోటు దాని వాళ్ళంతా బ్లెస్ అయిపోతారు 100%. బికాస్ ద క్రాస్ ఇంత శ్రమ పడింది ఎందుకో తెలుసా? దావీదు కృపలో ఇవ్వడానికి, టు గివ్ ద షూర్ మెర్సీస్. ఎలాంటి నిబంధన? ఏమన్నా మామూలు నిబంధన? పగలో రాత్రిని ఎవడైనా ఆపగలిగితే అప్పుడు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పగలో రాత్రిని ఆపగలిగితే మీరు బ్లెస్ అవ్వరు. ఆపలేరు కనుక అందరూ బ్లెస్ అయిపోతారు. అందరూ చెప్పండి, పగలను ఎవరు ఆపలేరు కనుక, రాత్రిని ఎవరు ఆపలేరు కనుక నా ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేడు. ఎవడు బ్లెస్ అవ్వకపో, సిలువను నమ్మిన నేను దావీదు కృపల ద్వారా ఆశీర్వదించబడతాను. హల్లెలూయా. దీన్ని ఏమంటారో తెలుసా? యుగాంతర మెసేజ్ అంటారు దీన్ని. యూ విల్ బి బ్లెస్డ్. దిస్ మెసేజ్ ఆర్ అ మిలీనియం మెసేజ్. యూ కెనాట్ ఎస్కేప్. ఈ వర్తమానం వినోడు తప్పించుకోలేడు. దేవుడు నిన్ను పట్టుకుని మరి బ్లెస్ చేస్తాడు నేను. దీస్ ఆర్ ద షూర్ మెర్సీస్. నువ్వు అడుగుతున్నావు, నాయనా తడేవడా? సర్లే నీ చిత్తంలే నాయన. నో, ఆయన చిత్తం ఏంటో తెలుసుకున్నారా ఈరోజు? ఎస్, ద షూర్ మెర్సీస్ ఆఫ్ గాడ్ త్రూ డేవిడ్. అందుకే సొలొమోను ఏమంటున్నాడు? దావీదుకు చూపించిన కృపలో నాకు కూడా చూపించు. అందుకే కండిషన్ వాగ్దానాలు ఏమి ఇవ్వట్లేదు సిలువ ద్వారా. ఏమిచ్చాడు సిలువ ద్వారా? ఏమిస్తున్నాడు? దావీదు కృపలో. ఈస్ గివింగ్ ద షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. వాట్ ఎ గాడ్ వి సర్వ్. 2వ దినవృత్తాంతములు 13:5. 2 Chronicles 13:5. 2వ దినవృత్తాంతములు 13:5. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చెనని మీరు తెలుసుకొందురు కదా. ఎటువంటి నిబంధన అండి? భంగము కాజాలని నిబంధన. వావ్. సిలువ భంగము కాజాలని నిబంధన అంట. అంటే నీవు ఆశీర్వదించబడాలని సిలువ ద్వారా ఏ నిబంధన ఇచ్చాడు? అంటే సిలువ ద్వారా దేవుడు ఏ నిబంధన చేశాడు మనకి? నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చిన ఎటువంటి జీవము? అంటే ఎటువంటి నిబంధన ఇది? భంగము కాజాలనే నిబంధన. ఇట్స్ ఇంపాసిబుల్ టు బ్రేక్. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే ఇట్స్ ఎ కోవెనెంట్ ఆఫ్ సాల్ట్. ఇట్స్ ఎ కోవెనెంట్ ఆఫ్ సాల్ట్. Covenant of salt, unbreakable covenant. The covenant of salt is an unbreakable covenant. కీర్తనలు 114, Psalms 110:4. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ నిబంధనకు దేనికి ఇంకొక మెసేజ్ ఇచ్చాను. మెల్కీసెదెకు క్రమము చొప్పున అని చెప్పాను. ఎంతమంది ఉన్నారు ఇది? Yes, you heard this message? All right. మెల్కీసెదెకు క్రమము చొప్పున ఏ యాజకుడు వచ్చాడు మనకు? యేసు ప్రభువారు వచ్చాడు. అందుకే ఏమంటాడు? మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చాను కనుక చదవమ్మా. రీడ్ ఇట్ వన్ మోర్ టైం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఎంతకాలం ఉంటామంట మనము యాజకులుగా? నిరంతరము. ఆయన మాట తప్పనివాడు. ఏంటండి ఆయన మాట? ఇంపాసిబుల్. మాట తప్పనివాడు. పోనీ నీ పాపాల వల్ల మాట తప్పిపోతుందా? ఈ లెక్కన దావీదు కృప పాడైపోవాలి కదా, అవునా కదా? ఎస్. అంటే ఇక్కడ నీ యొక్క పాపముల, నీ పరిశుద్ధత, లేకపోతే దేవుని మాట మీద బేస్ అయ్యి ఉందా ఆశీర్వాదము? మరి నువ్వెందుకు ఫీల్ అయిపోతావు? నేను అర్హుడనో కాదు, చిత్తమో కాదు, ఇస్తాడో ఎవడో. అసలు బ్లెస్ అవ్వకుండా ఉంటేనే ఆశ్చర్యం అంట. ఇట్స్ ఇంపాసిబుల్ టు రిమైన్ అన్బ్లెస్డ్. వాట్ ఎ వర్డ్. దేవుని యొక్క షూరిటీ తెలుసుకోవాలంటే ఆది వాక్యం ఉండిన వాక్యము. కానీ ఆయన వాక్యము చదివితే వాట్ ఎ షూరిటీ ఆఫ్ ద బ్లెస్సింగ్. హల్లెలూయా. ఈ మాట వింటున్న ప్రతి చెవు గలవాడు బ్లెస్ అయిపోతాడు. హల్లెలూయా. Everyone who has a ear will be blessed by this word. Hallelujah. No doubt about it. పక్కన తోడుకు డౌట్ అసలు పడొద్దన్నాను. No doubt about it. Every promise will come to pass. Every promise will come to pass. All you need is to get a promise.
రోమన్స్ 11:29, రోమిలికి రాసిన పత్రిక 11:29. దేవుడిచ్చే వరాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. అంటే దేవుడు ఒక్కసారి వరం ఇచ్చిన తర్వాత, ఒక్కసారి ఆశీర్దిస్తానన్న తర్వాత, వీడికి ఇచ్చేసాను, వీడు పాపం చేసేస్తున్నాడు, వీడు మంచోడు కాదు, ఇట్లా చేస్తున్నాడు, పశ్చాత్తాపడతాడా? మారడు. భర్త అనుకుంటాడు, అరే ఇలాంటి పళ్ళంగా వేసుకున్నాను, భార్య అనుకుంటుంది ఇలాంటి మొగుడు చేసుకున్నాను, అరే ఇలాంటి పిల్లలు పుట్టారా, ఈ ఉద్యోగం వచ్చిందా, ఈ ఇల్లు వచ్చిందా, ఈ స్థలం వచ్చిందా, ఇలా అనుకుంటా ఉంటాం. దేవుడు అలా పశ్చాత్తాపడ్డంటే, ఇస్తానంటే ఇచ్చి తీరుతాడంట. హల్లెలూయా. ఈ మధ్యలో ఏది కూడా ఆయన మనసును మార్చలేదు. చదువు, రీడ్ దట్ వర్స్ వన్ మోర్ టైం. దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. ఒక్కసారి పిలిచాడంటే పశ్చాత్తాపడడు. ఏం చేసినా ఆ పిలుపును నీలో నెరవేరుస్తాడంట. హల్లెలూయా. వన్స్ గాడ్ కాల్ యూ, నో మ్యాటర్ వాట్ యు మెస్ అప్, యువర్ కాలింగ్ ఈజ్ ష్యూర్. హల్లెలూయా. నో మ్యాటర్, డౌట్ లేదు, నో డౌట్. ఒక్క వాగ్దానం చాలండి పక్కన పెడతాడు. యా, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ష్యూరిటీ. హల్లెలూయా. ఎందుకంటే అసాధారణమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు కొంచెం డౌట్ వస్తుంది. ఆ డౌట్ కాస్త పోతుంది. ఇప్పుడు ఎంతమంది హృదయంలో డౌట్ పోయింది? ఇప్పుడు ఫినిష్. నీ పరిస్థితి ఎలాగన్నా ఉండి, బ్లస్ అవుతావా, బ్లస్ అవ్వా, స్వస్థపడతావా, స్వస్థపడవా, పెళ్ళి అవుతుందా అవదా, అవనోళ్ళకి ఉద్యోగం వస్తుందా రాదా, రానోళ్ళకి. ఎస్, హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చిన ఎటువంటి జీవము, ఎంత ఆలస్యం అవుతున్నా పర్లేదు, ఆలస్యమైన తర్వాత ఇంకో 50 ఏళ్ళు బతుకుతావు దొరికిన తర్వాత. హల్లెలూయా. హీ విల్ ఫుల్ఫిల్ ఇట్. అబ్రహాం కొడుకిచ్చిన తర్వాత ముసలోడు అయిపోయినాయా, ఇంక ఇప్పుడు ఇచ్చామంటే ఇంకా 75 ఏళ్ళు బతికాడు కొడుకునిచ్చిన తర్వాత. హల్లెలూయా. 100 ఏళ్ళకి కానీ ఇంకెంతకాలం చూశాడు? 175. ఆ వాగ్దానాన్ని పొందుకొని ఆ వాగ్దానం బోర్ కొట్టేదాకా ఆనందపడతావు నువ్వు. హల్లెలూయా. గాడ్ విల్ బ్లెస్ యూ. గాడ్ విల్ బ్లెస్ యూ. డోంట్ ఫియర్ గాడ్. అందుకే అసాధారణమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఏమొస్తుంది నీకు? డౌట్. సైతాన్ అంటాడు ఇదే సమయం, బట్ హీ విల్ గివ్ యూ, హీ విల్ బ్లెస్ యూ. దట్స్ ద ష్యూరిటీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇది నీ బట్ట, ఆయన బట్ట, నీ గొప్పతనమా, ఆయన గొప్పతనమా? అందుకే ఆయన స్తుతిస్తాం మనం. హల్లెలూయా. దట్స్ వేర్ ద వర్షిప్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. హల్లెలూయా. ఎందుకంటే నీ గురించి కాదు, ఆయన వాగ్దానమే. అందుకే ఎలుగెత్తి స్తుతిస్తాం. వి వర్షిప్ గాడ్. అందుకే పరలోకములో యెహోవా దూత పరిశుద్ధులు పరిశుద్ధులు అంటారు. ఎందుకు? ఆయన ష్యూరిటీని బట్టి. హల్లెలూయా. నువ్వు చేస్తే నీకు కొంత క్రెడిట్, ఆయనకు కొంత క్రెడిట్ వస్తుంది, కానీ నీ క్రెడిట్ కాదు, అంతా ఎవరి క్రెడిట్? అందుకే ఆయనకే స్తుతి. హల్లెలూయా. దట్స్ ద రీజన్ వై ద వర్షిప్ గోస్ టు గాడ్. కానీ ఇక్కడ దావీదు కృపలో దావీదు ఏమన్నా ఉందా? అంతా ఎవరిదే? దేవుడిదే. 100, అందరూ చెప్పండి, 100% దేవుడిదే, నాదేమీ లేదు. దట్స్ ద రీజన్ వై ద క్రాస్ ఈజ్ మోర్ పవర్ఫుల్. యూ నీడ్ టు అండర్స్టాండ్ క్రాస్ ఎట్ ఎ డీపర్ లెవెల్. సిలువను లోతుగా అర్థం చేసుకోవాలా, పైపైన కాదు. ఎంతమంది సిలువని ఈరోజు లోతుగా అర్థం చేసుకుంటున్నారు? ఎస్. వెన్ యు నో ద క్రాస్ ఎట్ ఎ డీపర్ లెవెల్, యు ఎంజాయ్ ద క్రాస్. హల్లెలూయా. సిలువను ఏం చేసింది సమాజము? భారంగా పెట్టేసింది. గ్యారంటీగా ఆశీర్వదిస్తాను అన్నాడు, ఇంకేం కావాలి నీకు? హల్లెలూయా. ద క్రాస్ ఈజ్ నథింగ్ బట్ ద ష్యూరిటీ ఆఫ్ ద బ్లెస్సింగ్. ద క్రాస్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ యూ ద మెసేజ్ దట్ ఐ విల్ బ్లెస్ యూ ష్యూర్లీ. మొదటి రాజులు 3:6, 1 Kings 3:6. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి. ఏమండి, దావీదు నిజంగా అలా చేశాడా? రీడ్. సొలొమోను ఇలాగి మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి. అంటే ఏంటి? ఎంత కష్టములు వచ్చినా, దావీదు ఎన్నిసార్లు పడిపోయినా ఆయన వాగ్దానాన్ని నమ్ముకున్నాడు. అదే సంపూర్ణ కృప, అదే మంచి హృదయం. హల్లెలూయా. నీ నీతి కాదు, నీ పడిపోవడం కాదు, లేవడం కాదు, దేవుని నీతిని ఆధారము చేసుకోవడమే నీ నీతి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ దేవుడి నీతిని? ఎస్, ఇదే యథార్థ హృదయము. ట్రస్టింగ్ ద అన్కండిషనల్ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఈజ్ కాల్డ్ ఎ గుడ్ హార్ట్. హల్లెలూయా. ఈజ్ కాల్డ్ ఎ బిలీవింగ్ హార్ట్. ఈజ్ కాల్డ్ ఎ బిలీవింగ్ హార్ట్. అందుకే రోమీలు 11:29 చెప్తున్నాడు, ఆయన పిలుపు కానీ కృపావరమ విషయంలో కానీ పశ్చాత్తాప పడడు. ఒకసారి పిలిచిన తర్వాత
దేవుడు ఇంకా నాకు పిలుపు ఉందా లేదా, ఒక వరం ఇచ్చిన తర్వాత ఈ వరం వాడ్డా, నాకు ఉంచుతాడా, పీకేస్తాడా, నువ్వు ఎన్నన్నా చెయ్యి, వరం మటుకు దేవుడు వెనక్కి తీసుకోడు. హల్లెలూయా. పిలుపు విషయంలో, వరం విషయంలో ఆయన పశ్చాత్తాపపడడు. తన వాగ్దాన విషయంలో పశ్చాత్తాపడతాడా? సిలువ విషయంలో వాగ్దాన విషయమై పశ్చాత్తాపడతాడా? పట్టడు. సిలువ ద్వారా ఏమిస్తున్నాడు? దావీదు కృపలను ఇస్తున్నాడు. పశ్చాత్తాపడతాడా? పడడు. అంటే దావీదు బ్లెస్ అయినాడు, అంతమంది బ్లెస్ అయిపోవాలా? ఎవ్రీ వన్ షుడ్ బి బ్లెస్డ్ హియర్. అందుకే సైతానుడికి సిలువ గురించిన మర్మాలు ఇష్టం ఉండదు. హీ డజంట్ వాంట్ యూ టు రివీల్ ద మెసేజ్ ఆఫ్ క్రాస్. ఈ మెసేజ్తో ఎంతమంది బ్లెస్ అవుతారు? హల్లెలూయా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ will reveal the power of the cross. Hallelujah. The surety of the cross. Right. ఇప్పుడు ఇంత షూరిటీ అయిన సిలువ ఆయన ఎంతమందికి తెలుసుకున్నారు ఇక్కడ? ఓకే, ఎస్. ఎంతమందికి స్వస్థత ప్రార్థన కావాలి? నిలబడి మీ కుడి హస్తం అక్కడ పెట్టుకోండి, ప్రార్థించి ముగిద్దాం. ఎస్, యు ఆర్ గోయింగ్ టు హీల్ అండ్ డెలివర్డ్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఎస్, మీ కుడి హస్తం అక్కడ పెట్టుకోండి. వీఆర్ గోయింగ్ టు ప్రే అండ్ క్లోజ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ మైటీ మిరకల్స్. అద్భుతములు చేయువాడా, ఆశ్చర్యకార్యములు చేయువాడా, ఇదిగో తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. ఇదిగో ఈ చలిలో ఇంతమంది కూడా చలిని లెక్క చేయక నీ మందిరములోకి వచ్చినారు ప్రభా. ఇదిగో ఈ 12 అనే సంఖ్య గల ఈ సంవత్సరములో ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా 100% అందరినీ ఆశీర్వదించు దేవుడు. అవును తండ్రి ప్రభా, అవును. 100% దావీదు నిబంధన పగలును రాత్రిని నీవు ఒకవేళ ఆపగలిగితే నా బిడ్డల్ని ఆశీర్వదించకుండా ఆపగలవు. అవును తండ్రి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఈరోజు యేసయ్యా. ప్రతి వ్యాధి నుండి వారికి విడుదల దయచేయండి. ప్రతి నొప్పి నుండి, వాపు నుండి, బలహీనత నుండి, ప్రతి అవయవములో ఉండే వ్యాధిని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. తల నుంచి అరికాల వరకు అద్భుతములు చేయువాడా యెహోవా రాఫా, హీల్ దెమ్ రైట్ నౌ ఫ్రమ్ హెడ్ టు టో. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, గాల్ బ్లాడర్లో వ్యాధులు, కడుపులో వ్యాధులు, తల, ముక్కు, చెవు, మెడలో వ్యాధులు, థైరాయిడ్ వ్యాధులు, టీబీ వ్యాధులు, బీపీ, షుగర్ వ్యాధుల నుండి, అరిగిపోయిన ఎముకలను, జాయింట్ పెయిన్స్ని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. నూతన యవనము, పక్షిరాజు యవనం వలె నూతన యవనము దయచేయండి. గివ్ దెమ్ న్యూ యూత్ ఓ లార్డ్, గివ్ దెమ్ న్యూ యూత్ ఇన్ జీసస్ నేమ్. బ్లెస్ దెమ్ లార్డ్, బ్లెస్ దెమ్. మైటీ హోలీ స్పిరిట్ బ్లెస్ దెమ్, హీల్ దెమ్ లార్డ్. అందరి వ్యాపారాలని ఆశీర్వదించండి. ఉద్యోగాలు దయచేయండి. వివాహములు జరిగిన వారికి వివాహములు జరిగించండి. గృహము లేని వారికి గృహములు దయచేయండి. అసాధ్యమైనది సాధ్యముగా మార్చగల దేవుడు. యూ క్యాన్ డూ ద ఇంపాసిబుల్ లార్డ్. యూ క్యాన్ make everything possible. అవును తండ్రి, అసాధ్యమైంది సాధ్యముగా మార్చగలవాడు. ఇదిగో ప్రభువా, దావీదుకి ఇదిగో ఇచ్చినటువంటి శాశ్వత కృపలను ఒక్కొక్కరికి దయచేయండి. ఏ ఒక్కరు వ్యాధులు ఉండకూడదు, ఏ ఒక్కరు బలహీనతలో ఉండకూడదు, ఏ ఒక్కరు బాధలో ఉండకూడదు. అవును, వాళ్ళు విడిపించండి. దావీదుకి ఇచ్చినటువంటి కృప ఎటువంటి శ్రమలో, బాధలో, ఇబ్బందులో ఉన్నా ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి. ఎయిడ్స్ వ్యాధులను, క్యాన్సర్ వ్యాధులను, మరణకరమైన వ్యాధులను, అవయవములో ఎటువంటి వ్యాధులను, కొత్త అవయవాలు దయచేయండి. కంప్లీట్ హీలింగ్ టు ద బాడీ ఇన్ జీసస్ నేమ్. పిల్లలకు మంచి చదువులో ప్రభువా నీ జ్ఞానము దయచేయండి. ఇదిగో ఉత్తీర్ణత దయచేయండి, ఉద్యోగములు దయచేయండి. బ్లెస్ దెమ్, రిలీజ్ దెమ్. ఇదిగో ప్రభువా, నీ బిడ్డలు ఇదిగో నీ రాజ్యంలో జీవిస్తున్నట్టు భూమి మీద జీవించినట్లు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. బ్లెస్ దెమ్, హీల్ దెమ్, డెలివర్ దెమ్ మైటీ హోలీ స్పిరిట్. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. నా పేరు జ్యోతి, మా ఆయన పేరు సాంబశివరావు. మేము విక్రమ్పురి అపోలో నుండి వస్తున్నాము. ఇక్కడికి జనవరి 1 నుండి వస్తున్నాము. ఇప్పటికి పోయిన నెల 2వ తారీఖున మా ఆయనకు ఫెనాలిసిస్ వచ్చింది. కాల్చేయి పడిపోయింది. లేవలేని పరిస్థితిలో మేము హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ 4 లక్షల రూపాయలు అయితే కానీ పట్టుకోలేనని చెప్పిళ్ళు. తర్వాత నేను దేవుడికి ప్రార్థన చేసుకున్నా, దేవుడా నీవే మాకు సహాయం చేయమని చేస్తే అక్కడ ఐసీ రూమ్లో 7 రోజులు 8 రోజులు నేను చెప్పలేనమ్మా, మీ దగ్గర డబ్బు ఉంటే మాత్రం తీసుకురండి, లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు. తర్వాత నేను అనుకున్నా, దేవుడా నువ్వే ఉన్నావు నాకు ముందు నడిపించేందుకు, నువ్వే నడిపించు దేవా అని అనుకున్నా. అప్పుడు దేవుడు నాకు గొప్ప సహాయం చేసిండు.